చాలా దూరమైనటువంటి ప్రాంతం. యాక్చువల్ నిన్నంతా మేము విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలకు రావడం, ఈరోజు దేవరాజు గారు కూడా మార్నింగ్ ఒక ఐఐటి వాళ్ళు ఒక ట్రైనింగ్ పెడతారు, అక్కడికి వెళ్ళి కొంచెం వాళ్ళందరితో మాట్లాడదామని చెప్పడం జరిగింది. బీహార్ వెళ్ళాలి, బీహార్ ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత డైరెక్ట్ విశాఖపట్నం నుంచి వెళ్దాం అనుకున్న మార్నింగ్ ఈరోజు ఈ కార్యక్రమం ఉందని చెప్పడం, అందరూ కూడా మన వాళ్ళే కొంచెం ఎంఎస్ఎంఈ నుంచి కూడా వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో చెప్పడం వలన సరే ఒక 10 నిమిషాలైనా విన్నాను, ఎవరెవరు ఏమేమి పరిశ్రమలు పెట్టుకొని ముందుకెళ్తున్నారు, ఏమైనా ఉన్నాయని ఆలోచిద్దామని చెప్పి రావడం జరిగింది. అయితే ఐఐటి వాళ్ళు యాసమయం చక్కగా ఏర్పాటు చేశారు. 10 మంది ఉన్నా కూడా ఈ జిల్లాలో 30 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మనం 10 మందితోనే 10,000 మందికి చేరవేసే ఒక మౌత్ పబ్లిసిటీ, ఆ మౌత్ పబ్లిసిటీ కోసం ఇవాళ మేము ఎంతమంది వాళ్ళు సంతోషంగానే ఉన్నాం. ఒక్కొక్క వ్యాపారి 10 మంది వ్యాపారం చేయడానికి సూచనలు, సలహాలు, గైడెన్స్ ఇస్తూ ముందుకెళ్ళినటువంటి వ్యాపారం మీద ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. అయితే దేవరాజు గారు దాదాపు 10-12 సంవత్సరాలుగా ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైనర్ ఎలా ముందుకు వెళ్ళాలి, వ్యాపార రంగంలో వాళ్ళకి ఏవేవి డౌట్లున్నా కూడా ప్రభుత్వాల కంటే మనకు అందుబాటులో ఉండినా ఉండకపోయినా, డిపిఆర్ అనేది తెలిసినా తెలియకపోయినా, ఒక లోన్ తీసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1,00,000 లోన్ తీసుకోవాలంటేనే 100 రకాల కారణాలు అడుగుతున్నటువంటి బ్యాంకర్స్ ఉన్నటువంటి ఇప్పుడు ఒక పక్క ఎంఎస్ఎంఈ భారతదేశంలోనే ఏ దేశంలో ఇవ్వని విధంగా ఈ దేశ ప్రధానమంత్రి కానీ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ నుంచి కానీ జితేంద్ర మాంఝీ గారు కానీ వేలాది మంది యొక్క ప్రజల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు కానీ సమీకరించి వ్యాపారవేత్తలుగా ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఈ దేశంలో నిరుద్యోగం అనేది ఉండకూడదు. 10 మందికి వ్యాపారవేత్తలుగా తయారు చేస్తే ఆ 10 మంది ద్వారా ఒక 100 మందికి ఉపాధి కలిగింది అనే ఒక లక్ష్యం కోసం మీరు పెట్టుబడి పెడితే మీకు ఎక్కడైతే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు సరిపోవో ఆ డబ్బులన్నింటినీ కూడా బ్యాంకుల ద్వారా, సబ్సిడీల ద్వారా, రాయితీల ద్వారా మీకు అందిస్తూ మీ ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఎంఎస్ఎంఈ ద్వారా జరిగింది. అటువంటి ఎంఎస్ఎంఈలో దేవరాజు గారు చాలా అనుభవజ్ఞుడు. మీకు ఏదైనా సరే 10 లక్షల